దేశానికి అన్నం పెట్టే రైతన్న తెలుసో తెలియకో భూమాతకు కడుపు కోత మిగులుస్తున్నాడు. భూతల్లి ఒడిలో నుంచి పంటను తీసుకుని మంట పెడుతున్నాడు. దాని ఫలితంగా భూమాత నిలువున కాలిపోతోంది. పంట వ్యర్థాలను కాలబెట్టడం వల్ల కలిగే నష్టం ఎంతో తెలుసా? ఎవ్వరూ ఊహించనంత. దీనికి కారణం అన్నదాతల్లో అవగాహన లోపమా లేక అధికారుల పర్యవేక్షణ లోపమా? భూతల్లికి ఎందుకు ఈ శోకం? రైతుల స్వార్థం నేల తల్లి తల్లడిల్లిపోయేలా చేస్తుంది. పంట చేతికి వచ్చిన తర్వాత ఆ వ్యవసాయ భూముల్లో కొయ్యకాళ్లను తగలబెట్టడంతో ఆ మంటలతో అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నేల తల్లి సహజ స్వభావాన్ని కోల్పోయేలా చేస్తుంది. దీంతో ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇంత నష్టం వాటిల్లుతుంది. ఇప్పుడు చూద్దాం. ఈ భూమి మన ఒక్కళ్ళే కాదు, అన్ని ప్రాణులది. వాటి బతకనియాలి, బాగుపడనియాలి, నాశనం చేయొద్దు. కొంచెం మారాలనే. వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి సహా పంట ఏదైనా సరే చేతికి రాగానే వ్యర్థాలను దగ్ధం చేస్తున్నారు చాలా మంది రైతులు. దీని ద్వారా పంట వ్యర్థాలు సులభంగా తొలగిపోతాయనేది వాళ్ల ఆలోచన. కానీ వాళ్లు తగలబెట్టేది పంట వ్యర్థాలను మాత్రమే కాదు, భూమి పొరల్లో ఉన్న కోట్లాది జీవరాశులను. భూమి లోపల చిన్న చిన్న క్రిములు చచ్చిపోయి నీకు ఏం మిగిలదా? మందులు ఎత్తాం, మందులు 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 మందులు. ఏం సరే సార్, నువ్వు ఎప్పుడు చెప్పాలి నీకు? కొందరు రైతులు అవగాహన లేక వ్యవసాయ వ్యర్థాలను పంట భూమిలోనే కాలపెడుతుంటే, మరికొందరు రైతులు మూర్ఖత్వంతో వ్యవసాయ వ్యర్థాలను వరి, మొక్కజొన్న కొయ్యకాలను తగలబెడుతున్నారు. దీంతో భూసారం కోల్పోయి ఆ భూములు వ్యవసాయ ఉత్పత్తికి పనికి రాకుండా పోయే గడ్డు పరిస్థితులు ముంచుకొస్తున్నాయి. భూమిని బతికిచ్చే నీ పంటకు మంచిగా వచ్చే చిన్న చిన్న క్రిములు ఉంటాయి. అది మొత్తం చిన్న చిన్న గింత ఇంచుల్లే ఉంటాయి. వాటిని మొత్తం కథం పట్టించినావు. భూమి ఏమైతుంది? సారం ఉండదు. ఇంకోసారి చేస్తావా? మాటిస్తావా? పక్కా ఇట్లా మాటి ఏమో ఏం చెప్తావు? ఏం చెప్తావు చెప్పి కాలబెట్టావు కదా పక్కా. పంట వ్యర్థాలను తగలబెట్టే క్రమంలో అనేకసార్లు అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. వ్యవసాయ మోటార్లు, జంతువులు, వృక్షాలు కాలిపోతున్నాయి. పొగ వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది. నిప్పు మిరుగులు ఊళ్లపై పడి ఇళ్లు కూడా అగ్నికి ఆహుతవుతున్నాయి. వరంగల్ జిల్లాలో గతేడాది 2 రైతులు అదే మంటల్లో సజీవ దహనమయ్యారు. 2 రోజుల క్రితం రైల్వే ట్రాక్ ను మంటలు కమ్మేయడంతో దాదాపు గంట పాటు రైలు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సహజంగా భూమిలో ఒక మొక్క పెరగాలంటే 16 రకాల పోషక విలువలు ఉండాలి. భూమి ఆరోగ్యంగా ఉంటేనే సూక్ష్మజీవులు వస్తాయి. ఎరువులు, ఇతర పోషకాలు ఆ మొక్కకు ఉపయోగపడేలా మారాలంటే సూక్ష్మజీవులు ఉండాలి. వ్యవసాయ భూముల్లో వ్యర్థాలను తగలబెట్టడం వల్ల సూక్ష్మజీవులు పూర్తిగా అంతరించిపోతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ వ్యర్థాలకు పెట్టే నిప్పు ఊహించని ముప్పుకు కారణమవుతున్నాయి. భూమిలో ఉన్న మనకు మంచి చేసే క్రిములు మొత్తం చచ్చిపోతాయి. ఏం మిగిలాయి? చచ్చిపోయాక భూమి పంట నుంచి ఏం చేస్తారు? వాడి ఇచ్చిన మందులు మొత్తం పోతాం, మందులతో పెంచుతాం. అది దీన్ని మనం క్యాన్సర్ మందు మశానం తెచ్చుకుంటాం. మరి అవసరం అనవా? వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టే విధానానికి స్వస్తి పలకాలంటూ కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ స్వయంగా మంటలను ఆర్పేస్తున్నారు. ఇంకోసారి ఇలా చెయ్యొద్దంటూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ యొక్క భూమి మన ఒక్కరి జాగిరి కాదు, ఇది సర్వ ప్రాణి కోటికి సంబంధించింది. ఈ భూమి మీద బయోడైవర్సిటీ అని ఉంటుంది. ఆ బయోడైవర్సిటీ ఏమంటే దెబ్బతింటుంది. మన నోటికాడికి బుక్క రావాలంటే దానికోసం కంట్రిబ్యూట్ చేసే, ప్రత్యక్షంగా పరోక్షంగా కంట్రిబ్యూట్ చేసే ఎన్నో జీవులు ఉన్నాయి. ఆ జీవులు అంతరించిపోతున్నాయి. దానికి కారణం మనమే. వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం అంటే నేల తల్లిని చంపేయడమే అని అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. పంటలకు కావలసిన పోషకాలను, సూక్ష్మజీవులను కాల్చేస్తే భవిష్యత్తులో మనకు మిగిలేది బూడిదే అని అంటున్నారు. అందుకే వ్యర్థాలను తగలబెట్టకుండా సంప్రదాయబద్ధంగా పొలంలోనే కుళ్ళబెట్టాలని సూచిస్తున్నారు. ఒక ఎకరం లోపల 30 క్వింటాల వడ్లు వచ్చినాయి అనుకోండి, కొంచెం అటు ఇటుగా 30 క్వింటాల గడ్డి కూడా వస్తుంది మనకు. అంత పెద్ద మొత్తంలో ఉండే గడ్డిని తిరిగి నేల లోపల కళ్ళెద్దునడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో సేంద్రియ కర్బనం ఉంటుంది. అదంతా కూడా భూమికి యాడ్ అవుతుంది. సో సేంద్రియ కర్బనము మనం దాని కొరకు మనం ఏం చెప్తున్నాం? పశువుల ఎరువు వేయండి, కోళ్ళ ఎరువు వేయండి, గొర్రెల ఎరువు వేయండి, గొర్రెల మందలు పెట్టండి, పచ్చిరొట్టె ఎరువులు వేయండి అని చెప్తున్నాం. అవన్నీ చేయడంలో రైతులకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కనీసం అవన్నీ చేయకపోయినా సరే ఈ గడ్డినైనా సరే భూమి లోపల కళ్ళెదుంతే ఏంటంటే అవన్నీ చేసినంత పని జరుగుతుంది ఇక్కడ. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ సహా చుట్టుపక్కల రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలను కాల్చడంపై కఠిన చట్టాలు అమలు చేస్తున్నారు. వ్యవసాయ వ్యర్థాలను దగ్ధం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటి చట్టాలను అమలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఇప్పటికైనా అన్నదాతల్లో మార్పు రావాలి. పంట వ్యర్థాలను దగ్ధం చేసే ఆలోచన విరమించుకొని సహజ సేద్యం వైపు అడుగులు వేస్తారని ఆశిద్దాం.